హాయ్ ఫ్రెండ్స్, మునగాకు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి ఉంటాయి. బట్ ఏంటంటే మనం తెలుసుకొని యూజ్ చేయాలి. యాక్చువల్గా కాల్షియం, ఐరన్, ఫైబర్ ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. కాకపోతే గర్భిణీ స్త్రీలు, థైరాయిడ్, డయాబెటీస్, నెక్స్ట్ రక్తపోటు ఉన్న వాళ్ళు, మందులు యూజ్ చేసిన వాళ్ళు మాత్రం వైద్యుని సంప్రదించిన తర్వాతే మునగాకును తీసుకోవాలి. అయితే ఈరోజు మునగాకు పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా. ఈ మునగాకును తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సి ఖనిజాలు, కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పదార్థాలు ఉండటం వల్ల బరువును కూడా తగ్గించుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకుంటున్నా. ఈ కందిపప్పుని వాష్ చేసుకోవాలి 1 టైము. వాష్ చేసుకున్నాక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నా. 100 గ్రామ్స్ కందిపప్పు ఇది. అలాగే 100 గ్రామ్స్ నేను మునగాకుని తీసుకుంటున్నా. దీంట్లో ఆనియన్ కట్ చేసిన ఒక ఆనియన్ వేసుకుంటున్నా. మునగాకును తీసుకుంటున్నా 1 కప్పు. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకుని, ½ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది, అలాగే పొంగకుండా ఉంటుంది. ఈ మునగాకు పప్పుని యూజ్ చేయడానికి, ఉడికించడానికి నేను కుక్కర్ని యూజ్ చేస్తున్నా. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని దానిలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఈ బౌల్ తను కుక్కర్లో పెడుతున్నా. తర్వాత పైన ఒక కప్పు పెట్టుకుంటున్నా. దీన్ని మూత పెట్టి 8-10 విజిల్లు వచ్చినంత వరకు ఉంచుతున్నా. ఈ విధంగా ఉడికాక పప్పుని కాస్త స్మాష్ చేసి మెత్తగా అయినంత వరకు తర్వాత పోపు పెట్టుకుంటున్నా. పోపు కావాల్సిన దినుసులు, పోపు పెట్టుకోవడానికి 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. 1 మినిట్ 2 మినిట్స్ పాటు మరిగాక, ఆయిల్ బాగా మరిగించాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలు, అలాగే దంచి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాక ముందుగా ఉడకబెట్టిన మునగాకు పప్పుని అందులో వేసుకొని 100 ml వాటర్ వేసి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడకనియాలి. దీన్ని మూత పెట్టనేది. అలాగే సాల్ట్ రుచికి సరిపడగా వేసుకోవాలి. పప్పు కాస్త మునగాకును తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్, ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది. ఇలా 10 నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి. దీన్ని రక్తహీనతను తగ్గిస్తుంది, ఎముకలు కూడా బలపరుస్తుంది, బరువు తగ్గడానికి కూడా ఎంతో యూజ్ అవుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ బాలింతలు కూడా ఇవి మునగాకును తీసుకోవటం వల్ల పాల ఉత్పత్తికి ఎంతో తోడ్పడుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. మునగాకును తీసుకోవడం వల్ల ఎంతో బెనిఫిట్స్ని పొందవచ్చు. అలా 8 మినిట్స్ పాటు బాగా ఉడికినాక దగ్గరికి వచ్చాక ఇంకా దించేయాలి. వేడివేడి అన్నంలోనే ఈ మునగాకు పప్పుని తినటం వల్ల, అలాగా మామిడికాయ, ఆవకాయతో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అల్గా వీడియోస్.